వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు అప్పుడే సిద్ధమవుతున్నారు. ఇంకా 2.5 ఏళ్ల సమయం ఉన్నా ఇప్పటి నుంచే సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. ఈసారి ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొంది మళ్ళీ అధికారం సాధించాలనే సంకల్పంతో సరికొత్త వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా చూసుకుంటే ప్రభుత్వం మీద కాస్త కూస్త వ్యతిరేకత పెరిగింది. అయితే ఆ వ్యతిరేకత క్యాష్ చేసుకునే దిశగా వైసీపీ లేదని విమర్శలు వస్తున్నాయి. కేవలం ధర్నాలు చేసో ర్యాలీలతో ప్రభుత్వ వ్యతిరేకతను తమ వైపు తిప్పుకోవాలంటే ఖచ్చితంగా అది ఈజీ కాదు. వచ్చే ఎన్నికలకి చాలా టైం ఉన్నప్పటికీ ఇప్పటికే సరైన వ్యూహాలతో ముందుకు వెళ్ళకపోతే మరోసారి ఇబ్బందులు తప్పవు. ఈ విషయాన్ని గమనించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోరాటాల మీద కేడర్కు దిశానిర్దేశం చేస్తూనే మరోవైపు పార్టీని పూర్తిగా పటిష్టపరచడం, అంటే ఏ విషయాల్లో ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్ళాలి, దూరమైన వర్గాలను దగ్గర చేసుకోవడం ఎలా, ప్రభుత్వం ఏ అంశాల్లో ఫెయిల్ అవుతుంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇవన్నీ తెలుసుకోవాలంటే సరైన వ్యూహం అవసరం. ఆ వ్యూహాలు సరిగ్గా అమలు చేస్తే ఖచ్చితంగా మళ్ళీ అధికారం సాధించడం సాధ్యమవుతుంది. అందులో భాగంగా సరికొత్త వ్యూహకర్తను తెరపైకి తెస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో అంటే 2014లో ప్రశాంత్ కిషోర్ వైసీపీకి వ్యూహకర్తగా పనిచేశారు. ఆ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. ఆ విజయంలో ఎవరు కాదన్నా అవునన్నా ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ వ్యూహాల్ని అగ్రభాగం అనే చెప్పాలి. ఆ తర్వాత వివిధ కారణాలతో, అంటే క్రెడిట్ ఎక్కువ ప్రశాంత్ కిషోర్కి వెళ్తుందనే కారణం అవ్వచ్చు, లేదా ఆ వ్యక్తిగత విభేదాలు, అలాగే ఆ ప్రశాంత్ కిషోర్ జాతీయ స్థాయిలో కొన్ని పార్టీలపై ఫోకస్ చేయడం, అలాగే ఆయనకి పర్సనల్ రాజకీయ ఎజెండా ఉండడం, ఇలా వివిధ కారణాలతో ప్రశాంత్ కిషోర్ వైసీపీకి దూరం అయ్యారు. ఆ గ్యాప్ అలా పెరుగుతూ ఆ తర్వాత ఆయన టీడీపీకి సపోర్ట్ చేయడం కూడా జరిగింది. అయితే 2019 ఎన్నికల ముందు ఋషిరాజు వ్యూహకర్తగా వైసీపీకి వ్యవహరించారు. చాలా వరకు ఆయన మొదటి నుంచి చూస్తే అద్భుతమైన వ్యూహాలతో ఉన్నట్టే కనిపించింది. మనకి ఎక్కడ కూడా వైసీపీలో చాలా కాన్ఫిడెన్స్ ఉండేది. తన వద్ద మంచి అద్భుతమైన ఐపాక్ అద్భుతమైన టీం ఉంది, ఖచ్చితంగా సర్వేలన్నీ మనకు అనుకూలంగా వస్తున్నాయి, మనం మళ్ళీ విజయం సాధిస్తాం అని ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడంలో ఋషిరాజు చాలా వరకు సక్సెస్ అయ్యారు. కానీ రిజల్ట్ మాత్రం అందుకు విభిన్నంగా వచ్చాయి. జగన్ ఒకటి ఊహిస్తే ఫలితాలు ఇంకోలా వచ్చాయి. జగన్ ఎట్టి పరిస్థితుల్లో బయటికి వైనాట్ 175 అని చెప్తున్నా ఖచ్చితంగా ఐపాక్ నుంచి కానీ వైసీపీ నేతల నుంచి కానీ ఉన్న లెక్కల ప్రకారం 120 పైగా సీట్లు ఖచ్చితంగా గెలుస్తున్నామని ధీమాతో ఉండేవారు. దానికి కారణం ఐపాక్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్, వారు చేసిన వ్యూహం, అలాగే వారు చేసిన సర్వేలు, ఇవన్నీ చూసుకొని ఖచ్చితంగా 120 సాధిస్తామని ఒక కాన్ఫిడెన్స్తో ఉండేవారు. బయటికి 175 అంటున్నా 120కి అయితే ఎట్టి పరిస్థితిలో తగ్గు, అధికారంలోకి మళ్ళీ మేమే వస్తాం అని ఒక ధీమా వైసీపీలో కనిపించింది. కానీ మొత్తం ఫలితాలు రివర్స్ అయ్యాయి. కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం అవ్వాల్సి వచ్చింది. దీంతో ఆ తరువాత ఋషిరాజుని వ్యూహకర్తగా తొలగించారు. అక్కడితో కాంట్రాక్ట్ రద్దయింది. పర్టికులర్గా పార్టీ కోసం ఎవరు వ్యూహకర్త అంటూ లేరు. తాజాగా కపిల్ సాహు అనే వ్యూహకర్తతో ఒప్పందానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది. అయితే రాజకీయాలను ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతారో వారికి ఈ కపిల్ సాహు తెలిసి ఉండొచ్చు. చాలా మందికి ఎవరు అన్నది ఈ కపిల్ సాహు గురించి తెలియకపోవచ్చు. వైసీపీ కార్యకర్తలు కూడా ఈ కపిల్ సాహు గురించి ఎప్పుడు వినకపోయి ఉండొచ్చు. అయితే ఇప్పటికే కపిల్ సాహు అనే వ్యూహకర్త సక్సెస్ కూడా అందుకున్నారు. మొన్న జరిగిన తమిళనాడు ఎన్నికల్లో విజయ్ తరపున ఆయన వ్యూహకర్తగా పనిచేశారు. అది కూడా ఎన్నికలకు కేవలం 2 ఏళ్ల ముందే వ్యూహకర్తగా ఒప్పందం చేసుకొని విజయ్కి అద్భుత విజయం అందించారు. సాధారణంగా తమిళనాడు ఎన్నికల తర్వాత సర్వేలు చూసినా, అంతకు ముందు సర్వేలు చూసినా విజయ్కి మ్యాక్సిమం 20 నుంచి 10 మధ్య సీట్లే వస్తాయని అంచనాలు అందే. దాదాపు విజయ్ పార్టీలో ఉన్నవారు కూడా తమకు అధికారం వస్తుందని ఊహించలేదు. చాలా వరకు అటు జాతీయ స్థాయిలో అవ్వచ్చు, లోకల్గా అవ్వచ్చు, ఏ మీడియాలో కూడా విజయ్ గెలుస్తాడనే నమ్మకం ఎక్కడా మనకు కనిపించలేదు. సర్వేలు కూడా అందుకు భిన్నంగానే వచ్చాయి. కానీ అనూహ్యంగా అద్భుత విజయం సాధించి సీఎం అయ్యారు విజయ్. ఈ విజయంలో ఖచ్చితంగా అగ్రభాగం వ్యూహకర్త కపిల్ సాహుదే అని అక్కడ తమిళనాడు రాజకీయాలు తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్తారు. సో కాబట్టి అత్యంత తక్కువ కాలంలోనే ఒప్పందం పెట్టుకున్న అద్భుతమైన వ్యూహాలతో ఎవరి ఊహలకు అందని విధంగా వ్యూహాలు రచించి విజయ్ సీఎం అవ్వడంలో కీలక పాత్ర పోషించారు. అందుకే జగన్ దృష్టి కపిల్ సాహు మీద పడినట్టు తెలుస్తుంది. మరోవైపు తమిళనాడు సీఎం విజయ్కి జగన్కు కూడా మంచి సంబంధాలే ఉన్నాయి. ఆయన కూడా కపిల్ సాహుని రిఫర్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా కపిల్ సాహు మీ విజయానికి ఎంత కొంత తోడ్పడతాడు, ఈ వ్యక్తిని వచ్చే ఎన్నికల నాటికి వాడుకోండి అని విజయ్ కూడా ఒక సలహా ఇచ్చినట్టు తెలుస్తుంది. సో ఖచ్చితంగా వచ్చే ఎన్నికల నాటికి కపిల్ సాహుని తమ వ్యూహకర్తగా నియమించుకునే అవకాశాలు ఎక్కువగా అనిపిస్తున్నాయి. దీని మీద అధికారికంగా 1-2 రోజుల్లో ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే
పూర్తిగా మాత్రం వచ్చే ఏడాది ప్లేనరీ తర్వాత ఆయన పూర్తి బాధ్యతలు తీసుకొని అప్పటి వరకు స్టడీ చేసి ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయాలు ఎలా ఉన్నాయి, ఆ ప్రభుత్వం మీద ఎలాంటి వ్యతిరేకత ఉంది, ఆ ప్రస్తుతం గ్రౌండ్లో వైసీపీ మీద ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి అన్నింటినీ స్టడీ చేసిన తర్వాత స్థాయి బాధ్యతలు స్వీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.